ఆయన బ్యాక్గ్రౌండ్ ఒక బుద్ధిస్టు స్వభావం ప్లస్ ఒక ట్రైబల్ ఆయన నిస్వార్థమైన చేసిన ఉద్యమం ఆయన పర్సనల్ లైఫ్ నేను మాట్లాడు ఆయన జాతి కోసం సోషల్ వర్కర్గా చేసిన మూమెంట్ అనేది చాలామందిని అట్రాక్ట్ చేసింది. చాలామంది వచ్చి సంఘీభావం చెప్పడానికి ఈ యొక్క చాలా దోహం చేసి అలాంటి తరుణంలో ఆయన రోజులు పెరుగుతూ ఉంటే ఏమైపోతాడో అనే ఒక బాధ సోనం వాంగ్చుని మనము అంటే సోనం వాంగ్చు యొక్క ఒక్క నిమిషం మా పిల్లి ఏదో బయటికి పోతుంది. ఓకే ఫ్రెండ్స్, అది ఇంతసేపు ఇక్కడ బెడ్లో పడుకుంది పిల్లి. దాని పేరు ఫైన్ యాపిల్. అది బయటికి పోతా అని చెప్పి అడుగుతుంది. నేను మాట్లాడుతుంటే నాకు నిద్ర డిస్టర్బ్ అయింది, వేరే దగ్గర పోయి పడుకుందామని. అది బయటికి పోతా అంటే నేను డోర్ పెట్టిన సౌండ్ డిస్టర్బెన్స్ రావద్దని రూమ్లో డోర్ పెట్టి వీడియో చేస్తున్నా. ఓకే, ఎనీహౌ అది దాని బాధను వ్యక్తం చేసింది పిల్లి బయటికి పోతాను. కానీ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న చైతన్యం మెయిన్ హిందీ బెల్టు, బీహారు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, తర్వాత పంజాబ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, తర్వాత మిజోరాం, పశ్చిమ బెంగాల్, ఈ మధ్యప్రదేశ్, ఇక్కడ ఉన్నంత చైతన్యం తెలంగాణలో లేదు, రాదు అని నేను అంటలేను, లేదు. కానీ అక్కడికి పోయి వచ్చిన మన తొలి వెలుగు రఘు గారు చాలా ఫ్రస్ట్రేషన్లో ఏదో చేద్దాం, తెలంగాణలో అవుతుంది, తెలంగాణలో మూమెంట్ వస్తుంది, మొదలు పెడదామని అక్కడ పోయి చూసి వచ్చి ఇక్కడ 2-3 రోజుల నుంచి ఆయన చేస్తున్న వీడియోలకు నాకు నేను డిస్కరేజ్ చేయట్లేను, సరే సక్సెస్ కావాలని కోరుకుంటాను. నేను గత 3 సంవత్సరాలుగా చాలామంది వ్యక్తుల్ని కలిసినాను. అందులో పృథ్వీరాజు యాదవ్ని ఇట్లా కలిశాను, విఠలన్నని కలిశాను, ఆనంద భాస్కర్ని కలిశాను. చాలామంది వ్యక్తులతోటి బీసీ మూమెంట్ అనేది తెలంగాణలో ఉన్నది, పెద్ద ఎత్తున ఉంది. కానీ దానికి తల అనేది లేదు, అంటే ఒక నాయకత్వం కావాలి. ఆ నాయకత్వం వస్తే బీసీ మూమెంట్ అనేది లేస్తుందని నేను భావించి చాలామంది వ్యక్తులను అప్రోచ్ అయ్యాను. చాలామందికి ఎందుకు